నల్లమల్ల సాగర్ నుండి రాయలసీమ వరకు నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తున్న విధానాలు సరైనవి కాదని సాగునీటి రంగ నిపుణులు లక్ష్మీనారాయణ చెబుతున్నారు. పోలవరం నుండి బొల్లాపల్లి వరకు నీటి తరలింపు సాధ్యమవుతుందంటున్నారు. అయితే అక్కడి నుండి వెలిగొండ, సోమశిలకు నీటి తరలింపుపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. నల్లమల్ల సాగర్ పథకంపై మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. బొల్లాపల్లి నుండి శ్రీశైలంకు రివర్స్ పంపింగ్ చేయడం సాధ్యమయ్యే పని కాదని చెబుతున్నారు. ప్రభుత్వం ఆచరణకు తగ్గ విధానాల వైపు వెళ్లాలంటున్న సాగునీటి రంగ నిపుణులు లక్ష్మీనారాయణతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పోలవరం బనకచెర్ల స్థానంలో పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకి డిపిఆర్ సిద్ధం చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపున దాదాపు 85,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని భావించి దానిలో భాగంగానే ఖర్చును తగ్గించారు. రెండోది కొంత సాధ్యాలు కూడా ఇబ్బందికరంగా మారుతున్న ఉద్దేశంతోనే నల్లమల సాగర్ వరకే ఈ పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుని నిర్మాణం చేయాలని భావిస్తుంది. దీనిపైన ఆల్రెడీ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు పైన ఇప్పటికే ఆలోచన పరుల వేదికగా సాగునీటి రంగ నిపుణులు అదేవిధంగా కొంతమంది కలిసి అధ్యయనం చేశారు. ఇది అసాధ్యమైన ప్రాజెక్ట్, చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రాజెక్ట్ అని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం దీనిపైన మనతో మాట్లాడడానికి సాగునీటి రంగ నిపుణులు లక్ష్మీనారాయణ మాట్లాడదాం. వీళ్ళు కూడా అక్కడ ఆలోచనల వేదిక ద్వారా ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ని అధ్యయనం చేశారు. ఇది సాధ్యం కాని ప్రాజెక్ట్ అంటూ ప్రభుత్వానికి కూడా చెప్పినటువంటి నేపథ్యం ప్రస్తుతం లక్ష్మీనారాయణ గారితో మాట్లాడదాం. సార్, ఆల్రెడీ మీరు దీని మీద అధ్యయనం చేశారు, ప్రభుత్వానికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పోలవరం బనకచెర్ల కాకుండా పోలవరం నల్లమల సాగర్ వరకు ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని భావిస్తుంది. ఒక 58,000 కోట్ల అంచనాతో డిపిఆర్ కూడా సిద్ధం చేయాలని భావిస్తుంది. ఇప్పుడు ఈ కొత్త ప్రతిపాదనలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ముందు ఒకటి స్పష్టంగా మీ దృష్టికి తీసుకొస్తాను. పోలవరం బనకచెర్ల భారీ ఎత్తిపోతల పథకం 81,000 కోట్లు వ్యయాంచనాతో దాదాపు 4,000 మెగావాట్ల విద్యుత్ వినియోగంకి సిద్ధపడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. దాని సాధ్యాసాధ్యాలను పరిగణలోకి తీసుకొని కాదు, ఆలోచన పరుల వేదికగా మేము వ్యతిరేకించింది. ఆ పథకం కృష్ణానదీ జలాలపై ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి హక్కులని ప్రమాదంలోకి నెడుతుంది. 40 మీటర్ల ఎత్తులో సముద్ర తీరానికి ఉన్నటువంటి పోలవరం నుంచి రాయలసీమ ప్రాంతంలో ఉన్న బనకచెర్ల దగ్గరికి, అంటే 265 మీటర్ల ఎత్తులో ఉన్న ఆ ప్రాంతానికి నీటిని తరలించడం అత్యంత లోపభూయిష్టమైనటువంటిది, ప్రమాదకరమైందని విస్పష్టంగా నాడు చెప్పాం, నేడు కూడా చెబుతున్నాం. ఎందుకు కృష్ణానదీ జలాలకు ప్రమాదం అని అంటున్నామంటే, ఏదైతే పోలవరం బనకచెర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తెలుగు గంగకి, గాలేరు నగరికి, ఇతర ప్రాజెక్టులకి రాయలసీమలో అందిస్తామని చెబుతున్నారో అది అసంబద్ధం, హానికరమైనటువంటిది. తెలుగు గంగ, గాలేరు నగరి ప్రాజెక్టులు నిర్మించింది కృష్ణా జలాల ఆధారంగా. శ్రీశైలం జలాశయం నుంచి ఆ ప్రాజెక్టులకు నీటిని గ్రావిటీ మీద అందించడానికి అలైన్మెంట్స్ తయారు చేసి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర 44,000 క్యూసెక్కులకు విస్తరించను కూడా విస్తరించి, పోతిరెడ్డిపాడు నుంచి బనకచెర్ల వరకు కాలువను కూడా తవ్వి ఆ బనకచెర్ల నుంచి ఈ ప్రాజెక్టులకు నీటి సరఫరాకు ప్రధాన కాలువలు కూడా కొంతమేరకు తవ్వారు, ఇంకా తవ్వాల్సింది ఉంది. గేట్లెత్తితే పోలవరం పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా జలాలు ఈ ప్రాజెక్టులకు వచ్చేటువంటి నేపథ్యంలో పోలవరం నుంచి ఎత్తిపోయడం ఏంటి? ఇది అసంబద్ధమని మేము చెప్పాం. రెండవది, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలుగంగ, గాలేరు నగరి, వెలిగొండ,
హంద్రేనివా ప్రాజెక్టును అందులో పేర్కొన్నారు. అలాగే కల్వకుర్తి, నెట్టంపాడు తెలంగాణవి కూడా. అవి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది కృష్ణా జలాల ఆధారంగా. వాటిని త్వరగా నిర్మాణం పూర్తి చేయండి, నీటిని సర్దుబాటు చేయండి అని చట్టంలోనే, పార్లమెంటు చేసిన చట్టంలో పేర్కొన్నారు. ఈరోజు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఈ అంశాలపైన విచారణ చేస్తున్నది రెండు రాష్ట్రాల మధ్య. ఈ విచారణ చేస్తున్నటువంటి పూర్వరంగంలో కృష్ణా జలాలను పొందాల్సినటువంటి తెలుగుగంగా గాలేరు నగరికి గోదావరి వరద నీటిని, సముద్రం పాలయ్యే నీటిని తీసుకొచ్చి ఇస్తాము, భారీ ఎత్తిపోతల పథకం అంటే అంతకంటే తెలివి తక్కువ ఆలోచన ఇంకేదైనా ఉంటుందా అని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. రాయలసీమ ప్రాంతంలో ప్రాజెక్టుల పర్యటనకి వెళ్ళి అక్కడ ప్రజలతో కూడా మేము ఈ అభిప్రాయాలే పంచుకున్నాం, ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాం. ఈరోజు మా ప్రాజెక్టుల పర్యటన సందర్భంలోనే అక్టోబర్ 13వ తారీఖున పోలవరం బనకచెర్లకి డిపిఆర్ తయారు చేయడానికి, అంతకుముందు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఒకటే హడావుడిగా తయారు చేశారు. కేంద్ర జలవనరుల సంఘానికి పంపించారు. పర్యావరణ నిపుణుల కమిటీ దాన్ని తిరస్కరించింది, సిడబ్ల్యూసి తిరస్కరించింది. ఈలోపు మా అభిప్రాయాలు మేము ముందుకు తీసుకొచ్చాం. తెలంగాణ కూడా తన అసలు మొత్తం వ్యతిరేకిస్తూ వాళ్ళు అల్లరి చేయడం మొదలుపెట్టారు. సార్ ఇంకొకటి, ఇప్పుడు నల్లమల సాగర్ వరకు ప్రపోజల్ పెట్టారు కాబట్టి ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది అనుకుంటున్నారు? 3 సెగ్మెంట్లో పోలవరం నుండి బొల్లాపల్లికి, అక్కడి నుంచి నల్లమల సాగర్కి, నల్లమల సాగర్ నుంచి వెలిగొండకి, అవసరమైతే సోమశిలకు కూడా పంపిస్తాము, అవసరమైతే రివర్స్ డైరెక్షన్లో శ్రీశైలం కూడా పంపించే ప్రతిపాదన ఉంది, 3 వీటిలో ఏదో ఒకటి చేస్తామని ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు గారు చెప్తున్నారు. నాకు పత్రికల్లో, ప్రముఖ దినపత్రికల్లో ఈ టెండరింగ్ దాన్ని రద్దు చేశారు, పునరాలోచన చేశారు ప్రభుత్వం, పోలవరం నుంచి నల్లమల సాగర్ వరకు తీసుకెళ్లే ఆలోచనతో ఉన్నారు, అందువల్లనే రద్దు చేశారని చదివాను. అధికారికంగా ప్రభుత్వం ఏ మాట చెప్పలేదు కాబట్టి మేము స్పందించలేదు. ఇవాళ బిగ్ టీవీ చేసిన ఇంటర్వ్యూలో రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామకృష్ణ చూపెట్టారు. నేను అది చూసి అసలు ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా చూస్తున్నది ఈ సమస్యని అని హాస్యాస్పదంగా ఉంది. ఒక స్పష్టత లేదా ఈ ప్రభుత్వానికి? నిపుణులతో చర్చించి ఆ టెండర్ని రద్దు చేశామన్నారు. ఏ నిపుణులతో చర్చించారు? ఏ ఇంజనీర్లతో చర్చించారు? ఎవరు మీకు ఇప్పుడు మీరు చెప్పిన అభిప్రాయాలు, వ్యక్తం చేసిన అభిప్రాయాలు వెల్లడించారు? చెప్పగలరా మీరు రామానాయుడు గారు? మంత్రి గారినే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఏం చెప్పారు మీరు అందులో? పోలవరం నుంచి నల్లమల సాగర్కి తీసుకెళ్తారు. బేష్, మంచిదే, మేము కూడా చెప్పాం. పోలవరం నుంచి నల్లమల సాగర్కి బొల్లాపల్లి, బొల్లాపల్లి నుంచి సోమశిలకి తీసుకెళ్ళండి, అనుసంధానం చేయండి గోదావరి, కృష్ణా, పెన్నా నదులని అని మేము సూచించాం నిర్దిష్టంగానే. అది ఏ విధంగా? పోలవరం నుంచి చింతలపూడి ఎత్తిపోతల పథకం ఈరోజు ఆయకట్టు ప్రతిపాదిత భూములు ఉన్నాయి. ఆ చింతలపూడి ఎత్తిపోతల పథకంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధించింది. ఆ ప్రాజెక్ట్ నిర్మాణం కొనసాగడంలా. సాగర్ ఎడమ కాలువకి నీళ్లు సక్రమంగా అందడంలా. అందువల్ల చింతలపూడి ఎత్తిపోతల పథకం ఆయకట్టు ప్రాంతంలో నల్లమల నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు స్థిరీకరణకు నీళ్ళిస్తూ వైకుంఠాపురం దగ్గర కృష్ణానదిని దాటించి సాగర్ కాలువను, కుడి కాలువను దాటించి బొల్లాపల్లికి నీళ్లు తీసుకెళ్ళి గ్రావిటీ మీద, బొల్లాపల్లి నుంచి గ్రావిటీ మీద 100 మీటర్ల సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్న సోమశిలకు చేర్చమన్నాం.
సోమశిలంచి కండలేరు లేకపోతే శ్రీకాళహస్తి వరకు కూడా నీళ్లు తీసుకెళ్ళచ్చు అని, తిరుపతి వరకు నీళ్లు తీసుకెళ్ళచ్చు గ్రావిటీ మీదనే. మేము అది నిర్దిష్టంగా సూచించాం. కానీ ఇవాళ మీ మాటల్లో ఏమిది వ్యక్తం చేశారు? పోలవరం నుంచి మొదటి దశలో కృష్ణాకు తీసుకొస్తాం అంటే ప్రకాశం బ్యారేజీకి తీసుకొస్తాం, ప్రకాశం బ్యారేజీ నుంచి నల్లమలకు తీసుకెళ్తాం అంటే బొల్లాపల్లి మీద తీసుకెళ్తామనే మీ అర్థం. ఇంతవరకు ఒక్క ఎకరాకు మీరు నీళ్ళు ఇస్తారా? మీరు చెప్పినటువంటి పథకంలో ఒక్క ఎకరాకి కొత్తగా నీళ్ళు ఇచ్చేటువంటి ఇది అవకాశం ఉందా? ప్రతిపాదన ఉందా? నల్లమలకు తీసుకెళ్తే వెలిగొండ ప్రాజెక్టు ప్రతిపాదిత ఆయకట్టు నీళ్ళు ఇస్తాం కదా, ఎస్, దాన్ని స్థిరీకరించడానికి ఉపయోగపడుతుంది. ఈ రోజుకి ఇంకా ప్రాజెక్టే పూర్తి కాలేదు, కాలువలు దవ్వలేదు, పంట కాలువల వ్యవస్థ లేదు, ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఆ వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి శ్రీశైలం నుంచి త్వరగా నీళ్లు తీసుకొచ్చి పంట కాలువలు తయారు చేసి భూములకు నీళ్ళమంటే ఆ పని చేయకుండా వారు పుట్టింగ్ పైన మళ్ళా పోలవరం నల్లమల సాగర్ ద్వారా నీళ్లు తీసుకొస్తాం ఆ భూములకు ఇస్తామంటే నవ్వులాటగా ఉందా? ఒకటి. మరి దానికి ముందుగా బొల్లాపల్లి వరకు మీరు ప్రకాశం బ్యారేజీ మీద తీసుకెళ్తే ఒక్క సెంటు భూమికి మీరు అదనంగా నీళ్ళు ఇస్తారా? ఇవ్వలేరు. మరి దేనికి 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి? ఆలోచించారా? ఒకటి. రెండవది, ఇంకా హాస్యాస్పదమైనటువంటిది ఏంటంటే నల్లమల సాగర్కి తీసుకెళ్ళిన తర్వాత శ్రీశైలానికి తీసుకెళ్తారంట. ఎలా తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారంట. లేకపోతే ఆ నల్లమల సాగర్ నుంచి శ్రీశైలం దగ్గరలో ఉండేటువంటి ప్రాంతానికి బనకచర్లకు తీసుకెళ్ళడానికి అంటే కొల్లం వాలుకు శ్రీశైలం నుంచి నల్లమల సాగర్ తీసుకొచ్చి వెలుగొండ ప్రాజెక్టు ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చేటువంటి ఆడ శ్రీశైలం దిగువ భాగంలో కొల్లం బాగుంది. ఆ కొల్లం వాలుకు దగ్గరికి తీసుకెళ్లేటువంటి ఎగువ పంపింగ్ వల్ల పైనుంచి నీళ్లకు గ్రావిటీ వల్ల వస్తుంది. ఈ వీళ్ళు ఎత్తిపోసి అక్కడికి తీసుకెళ్లేటువంటి రివర్స్ పంపింగ్లో తీసుకెళ్లాలా అనేది రెండవది. మూడవది ఏంటి? నల్లమల సాగర్ నుంచి సోమశిలకు తీసుకెళ్తాం. సరే, ఇది గ్రావిటీ మీద పోతుంది, అది అర్థం చేసుకోవచ్చు. ఈ శ్రీశైలంకు తీసుకెళ్తామని, కొల్లం వాకు తీసుకెళ్తామని, తద్వారా బనకచర్లకు తీసుకెళ్తామని ఇప్పటికీ ఎందుకు ఈ పల్లవి? మీ పల్లవి ఏంటి? ఏం ఆలోచిస్తున్నారు? ఇది బాధ్యత కలిగిన ప్రభుత్వమా లేకపోతే ఆషామాషిగా ఉన్నదా? జవాబుదారీతనం లేదా? అధ్యయనం దేరా సమస్య పైన? ఫైనల్గా అంటే ఇప్పుడు ఉంది. థ్యాంక్ యూ సార్. మొత్తంగా పోలవరం బనకచర్ల స్థానంలో ఇప్పుడు ప్రపోజ్ చేసినటువంటి ఇది కూడా అయ్యే పని కాదని లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో అధ్యయనం చేయకోకుండా, నిపుణులతో సంప్రదించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందని చెప్తున్నారు. ఖచ్చితంగా దీని మీద కూడా పూర్తి స్థాయిలో దీని మీద ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తర్వాత ప్రకటన చేస్తాం మేము కూడా అంటూ లక్ష్మీనారాయణ చెప్తున్నారు. చూడాలి మరి ఏ విధంగా ముందుకు వెళ్తున్నాం. మంత్రి నిమ్మల రామానాయుడు మాత్రం 3 ప్రపోజల్స్ అనుకుంటున్నాం, దాంట్లో ఏది త్వరగా అవుతుంది, ఏది సాధ్యమవుతుందో చూసి దాన్ని బట్టి ముందుకు వెళ్తామని చెప్తున్నారు. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, దేని మీద ముందుకు వెళ్తుందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ సాయితో రాయేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి.